శంషాబాద్ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది? విజయసాయి, వంశీ శ్రీనివాస్ ఏం మాట్లాడుకున్నారు? వైసీపీని దెబ్బకొట్టే ప్రయత్నాలకు తెరతీయబోతున్నారా? విశాఖ దక్షిణం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఇటీవల భేటీ కావటం క్లోజ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ శంషాబాద్ లోని విజయసాయి ఫామ్ హౌస్ కు వచ్చిన వంశీకృష్ణ చాలాసేపు ఆయనతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. తొలుత ప్రజారాజ్యం పార్టీలో ఉన్న వంశీకృష్ణ తర్వాత వైసీపీలో చేరి కార్పొరేటర్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఓడిపోయారన్న సింపతితో జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. సరిగ్గా ఎన్నికల ముందు వంశీ ఫిరాయించి జనసేనలో చేరారు. అప్పట్లో ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించారు. తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ దక్షిణం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. వైసీపీని వదిలి వచ్చిన తర్వాత వంశీకృష్ణ ఆ పార్టీ నేతలను పట్టించుకోవటం లేదని భావించారు. కాకపోతే ఇప్పుడు విజయసాయిని కలవటంతో చాలా కాలంగా ఏదో జరుగుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. మాజీ ఎంపీ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ గతంలో ఉత్తరాంధ్రలో ఆయన చక్రం తిప్పారు. వంశీ లాంటి వారు ఆయన చేతిలో ఉండేవారు. ఇప్పుడు కూడా విజయసాయి తన పరిచయస్తుల ద్వారా కూటమి ప్రభుత్వంలో పనులు చేయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. విజయసాయి కుమార్తె విశాఖ బీచ్ ను ఆక్రమించి గోడ కడితే దాని కూల్చివేతను ఆపేందుకు ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. చాలా కాలం ఆపించారని కూడా చెబుతారు. చివరకు హైకోర్టు యమా సీరియస్ కావటంతో కూల్చివేయక తప్పలేదు. ఉత్తరాంధ్రలో వైసీపీ క్రమంగా బలహీనపడుతోంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు మనుగడ సాగించేందుకే నానా తంటాలు పడుతోంది. విజయసాయి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న రోజుల్లో పార్టీ బలంగా ఉండేది. ఆయనకు అన్ని విషయాలు తెలియటంతో ఏ పని ఎక్కడ చేయాలో కూడా ఒక అంచనా ఉండేది. విజయసాయి ఇప్పుడు తనకున్న పరిచయాలతో కూటమికి సహాయపడే ప్రక్రియలో ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకాలం ఆయన బీజేపీ పిలుపు కోసం ఎదురు చూసి విసిగి వేసారిపోయారు. ఇప్పుడు కాస్త రూటు మార్చి ఆయన కూటమిలోని ఇతర పార్టీల వైపుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. వైసీపీకి సంబంధించిన అనేక కీలక అంశాలు, రహస్యాలు విజయసాయికి తెలుసు. వాటిని వంశీకృష్ణ శ్రీనివాస్ ద్వారా కూటమి నేతలకు చేరవేసే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానాలు కలుగక మానవు. వంశీ శ్రీనివాస్ కు విశాఖ ప్రాంతంలో మంచి పట్టుంది. కాకపోతే పోర్టుకు సంబంధించి కొన్ని వ్యాపారాలు చేసి ఆయన బాగా నష్టపోయారు. ఇప్పుడు కూడా ఆయనకు వ్యాపారాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఆయన మళ్లీ వ్యాపార రంగంలో రాణించాలంటే కూటమి నుంచి పూర్తి మద్దతుండాలి. దానికి ఎలా అడుగులు వేయాలో విజయసాయి దగ్గర సలహాలు తీసుకునేందుకు వచ్చారా అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ భేటీ గురించి కూటమి పెద్దలకు తెలుసో లేదో. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.